శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మామూలుగా ఇల్లు కట్టుకునేటప్పుడు ఖాళీ జాగా ఇంటికి ఎటువైపు ఉంటే వాస్తురీత్యా మంచిది అనేటువంటిది ప్రశ్న. వాస్తురీత్యా ఇల్లు కట్టుకునేటప్పుడు ఏ ముఖముతో ఇల్లు కట్టుకుంటూ ఉండినా సహజంగా అంటే తూర్పు కావచ్చు, పశ్చిమ కావచ్చు, దక్షిణము కావచ్చు, ఉత్తరము కావచ్చు, అంటే ఈస్టు, వెస్టు, నార్త్, సౌత్ అని ఎటువైపు ఇల్లు కట్టుకున్నా మామూలుగా వాస్తు ప్రకారం అయితే తూర్పు భాగమున కొంచెం ఎక్కువగా ఖాళీ జాగా, ఉత్తరం వైపున ఖాళీ జాగా ఎక్కువగా ఉండేట్టుగా ఇంటి నిర్మాణము చేపడితే చాలా యోగవంతముగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తుంటారు, ఇంటికి ముందు వైపు అంటే మామూలుగా ఒక విధానం తీసుకుందాం. తూర్పు భాగం తూర్పు వైపున ఈస్ట్ ఫేసింగ్తో కట్టుకుంటున్నారు అనుకోండి, ఇంటి ముందు ఖాళీ జాగా ఎలాగో వాస్తురీత్యా వదిలిపెట్టేసి కట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు దక్షిణం వైపు పశ్చిమం అంటే వెస్ట్ ఫేసింగ్తో కట్టుకుంటున్నారు అనుకోండి, అప్పుడు వెస్ట్ ఎక్కువగా వదిలిపెట్టేసి ఈస్ట్ వైపు తక్కువ అవుతుంది కదా అని అనుకుంటారు. అలా కాదు, వెస్ట్ అనుకూలాన్ని బట్టి చేసుకుని ఈస్ట్ వైపు అయితే కొంచెము కనీసము ఒక అర్ధడుగు అంటే ఇంచుల్లో అన్నా తేడా ఉండేట్టుగా ఉంచుకుంటేనే శ్రేయోదాయకముగా ఉంటుంది. అలా వదిలిపెట్టి కట్టుకునేటువంటి దాని వలన ఏమిటి అంటే ఇంట్లో ఉండేటువంటి వాళ్లకు ఇంట్లో ఎదుగుదల అన్ని రకాల యోగవంతముగా ఉండాలి కదా, యశస్సు ఉండాలి కదా ఇంటికి. అందుకని ఖాళీ జాగా, ఖాళీ స్థలం ఎటువైపు ఉండాలి అంటే ఎక్కువ శాతము ఎప్పుడూ కూడా ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ఎక్కువగా ఉంటే బాగుంటుంది అనేటువంటిది. అంటే బాగుండటము అంటే ఏమిటి అంటే ఇంట్లో ఉండేటువంటి వాళ్లకు మేలు జరగాలి ఎప్పుడూ కూడా ఇల్లు కట్టుకుంటే. ఎందుకు ఇవాళ రోజున సాధ్యమైనంత వరకు అన్ని మామూలుగా విల్లాలు అవి కడుతున్నారు. విల్లాలు కూడా ఇంత జాగా పెట్టి కట్టడం లేదు, ఏదో కొద్దిగా పెట్టి చేస్తున్నారు. ఎంతో కొంత కాస్త ఖాళీ ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ మనుషులు పూర్తి తిరిగి స్వేచ్ఛగా కావాల్సినంత ఖాళీ జాగాలు ఉంచటం లేదు. ఎందుకు? విల్లాస్ అనేటప్పటికీ గేటెడ్ కమ్యూనిటీలో ఎప్పుడైతే ఉంటున్నాయో అంటే గ్రీనరీ అదంతా కూడా బయట ఉంటుంది కదా, ఇంట్లో ఏమవసరము అనేటువంటి రోజులు వచ్చినాయి. ఆ కాస్త నాకు తెలిసినంత వరకు ఈ రోజులు పూర్వం ఇంతకు ముందు కట్టినప్పుడు విల్లాల్లో కూడా ఒక 6 అడుగులు 7 అడుగులు తూర్పు వైపున వదిలిపెట్టేసి, ఉత్తరం వైపు కూడా 5 అడుగులు 6 అడుగులు వదిలిపెట్టేసి, అటువైపు ఒక 2 అడుగులు మరి పశ్చిమముఖం ఇల్లు అయితే నేను చెబుతున్నది అంటే పడమర అంటే వెస్ట్ ఫేసింగ్తో ఉండేటువంటి ఇల్లు అయితే ఇటువైపు ఒక 2-2.5 అడుగు వదిలిపెట్టేసి కడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, మ్యాక్సిమము అంటే ఏదో 1.5 2 ఫీట్ 1.5 ఫీటు 2 ఫీట్ కంటే ఎక్కువ పెట్టడం లేదు ఈస్ట్ వైపు. అంటే కింద ఊరికే చుట్టూ తిరగటానికి కూడా అవకాశము మరీ తక్కువగా పెట్టి కడుతున్నారు. కారణం అంటే దీంట్లో 2 అడుగులు దాంట్లో 2 అడుగులు అన్నీ చేసి ఇంకొక విల్లా అవుతుంది కదా అనేటువంటి భావన కావచ్చు. లేదా ఏముంది, బయటంతా కూడా గ్రీనరీ అంతా ఉంటుంది కదా, అంతా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నప్పుడు మరి నడవటానికి చేయడానికి గ్రీనరీ అని ఇంకొకటని ఏవేవో అన్ని ఎమ్యూనిటీస్ అని అన్నీ ఇస్తున్నారు కదా, ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ అని ఇంకోటి అన్నీ ఇస్తున్నాం కదా, ఇక్కడ ఎందుకు అనేటువంటి భావన వచ్చింది. అట్లా ఎప్పుడూ కూడా మనము బాగుండాలి, మనకు మేలు జరగాలి అని అనుకున్నప్పుడు ఇంటికి చుట్టూ మామూలుగా ఏ ముఖముతో ఇల్లు కట్టుకున్నా తూర్పు ఉత్తరము అనేటువంటివి అంటే ఈస్టు నార్త్ సైడు రెండు వైపులా కొంచెం ఎక్కువగా ఉండేటువంటి ఖాళీ జాగా వదిలిపెట్టేసి కట్టుకుంటేనే చాలా అంటే చాలా శ్రేయోదాయకముగా ఉంటుంది
అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు.